అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం మీ యొక్క ఉపాసనలకు సంబంధించి, లేకపోతే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి ఆలోచనలు చేస్తున్నప్పటికీ అందులో ఏదో రకమైన ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఏర్పడడం, తద్వారా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కనుక వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా ఆర్థిక విషయాలు కావచ్చు, సంతాన సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎదురు చూసిన విధంగా మీకు కొంత లాభదాయకంగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు మీకు లాభదాయకంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా మీరు స్పందిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో ఎన్ని రకాలైన అబ్స్ట్రాక్షన్స్ ఎదురవుతున్నా కూడా వాటిని అబ్స్టికల్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు. వీలైనంతవరకు గణపతి పూజ చేసుకుని ముందుకు వెళ్ళడం బట్టి, గణపతి శ్లోకాలు పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఇలాంటి ఘర్షణల్ని అధిగమించడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ గణపతికి నమస్కారం పెట్టుకుని ముందుకు వెళ్ళినా కొంత ఇలాంటి ఆటంకాలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని మనం అక్కడ భావించవచ్చు. చేసే ప్రయత్నాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే రైటింగ్ స్కిల్స్ కానీ విద్యార్థులకి జాగ్రత్త పడుతూ చేయాలి. కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్గా చేసామనుకుంటూ కూడా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి గృహ వాతావరణంలో కొంత అసౌకర్యాలు, లేకపోతే సౌకర్య లోపాలు లాంటివి, ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా వాహన విషయాల్లోనూ ఏదో తెలియని ప్రతిబంధకాలు, ఇబ్బందులు లాంటివి రావడం, తల్లి ఆరోగ్యంలో ఆకస్మికమైన చిన్నపాటి చికాకులు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తులతో విభేదాలు రాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కొలీగ్స్తో కావచ్చు, ఉన్నత అధికారులతో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసేయడం బట్టి ప్రశాంతంగా మీకు అన్ని విధాల అభివృద్ధి అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మిథున రాశి వాళ్ళకి ఇతరుల యొక్క సహకారాన్ని స్వీకరించడంలో ఒక వైరాగ్య భావనలు ఉండడం బట్టి, సమయానికి వారి యొక్క సహకారాన్ని స్వీకరించకపోవడం బట్టి కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఆ రకమైన భావనలోంచి బయటకు వచ్చి ఇతరులు ఇచ్చే యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా నిర్ణయ సామర్థ్యం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నిర్ణయాలు, సహకారం, ప్రయాణాలు మొదలైన విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే మీ యొక్క సమయస్ఫూర్తి, అలాగే ఆలోచన విధానంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కొన్నిసార్లు మీరు కరెక్ట్ అనుకున్నది కూడా కొన్ని సందర్భాల్లో అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, పెద్దలతో వ్యవహరించేటప్పుడు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు, అయ్యే పనుల విషయంలో ఉన్నతాధికారులతో ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాతృవర్గంతో తీసుకునే నిర్ణయాల విషయంలో, చర్చల విషయంలో కూడా అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.